హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోటా ప్రసాద్ గారు. సార్, యాక్చువల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి మీ పర్సనల్ లైఫ్ క్వశ్చన్ అనమాట. పర్సనల్ లైఫ్ కాదు, ప్రొఫెషనల్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఓపెన్గా ఐఎమ్ సారీ ఫర్ దిస్. నేను తోటా ప్రసాద్ గారిని ఫస్ట్ గుర్తించింది కాపీ మజిలీ కథలు. ఓకే, తర్వాత మీరేంటనేది నాకు తర్వాత తెలిసింది. ఓకేనండి. సో నాకు ముందు అయితే అంటే తర్వాత మీరు ఒక రైటర్ అని తెలిసిన తర్వాత నాకు రైజ్ అయిన క్వశ్చన్ సార్. ఒక పక్క మీరు పెద్ద ప్రొడక్షన్ హౌస్లకి వర్క్ చేస్తున్న ఒక ప్రముఖ రైటర్ అయ్యుండి కాపీ మజిలీ కథలను ఎపిసోడ్స్ చేసి అంటే అది కొంచెం మీకు ఎక్కడ రిస్క్ అనిపించలేదు సార్? ఒకవేళ మీకు ఏదైనా అగైనెస్ట్ అవ్వచ్చు అని. అది అయ్యింది, నాకు ఇండస్ట్రీలో అగైనెస్ట్ అయింది. ఓకే, కొంతమంది కక్ష కట్టారు, కొంతమంది హర్ట్ అయ్యారు, కొంతమంది నన్ను అవాయిడ్ చేశారు. సో ఆ విషయం కన్నా ముందు నేను ఒక విషయం చెప్తాను. నాకు పర్సనల్గా బుక్స్, సినిమాలు అంటే చాలా ఇష్టం. సో మీరు ఏదైనా ఒక టాపిక్ చెప్పండి. ఉదాహరణకి హీరో ఒక లైబ్రరీనో, ఆ లైబ్రరీలో అతను సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోయాడు, బట్ ఎవడో చంపేసి పుస్తకాల షెల్ఫ్లో పెట్టేశారు, లేదా ఎవడో వచ్చి బుక్లో ఒకటి ఏదో పెట్టేశాడు. ఆ బుక్ తీసుకోవడం ఇంకోటి రాలేదు అనేది ఐడియా చెప్పాను అనుకోండి. నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు నేను ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటాను. మీరు ఐడియా చెప్తున్నా కానీ రీకలెక్ట్ చేసుకుని ప్రయత్నిస్తాను. ఈ లాంగ్వేజ్లో సినిమా వచ్చింది, ఐడియా వచ్చిందా, ఇది వచ్చిందా అనుకుని టకటగా చెప్తూ ఉంటా. ఓకే, అది ఒక లైబ్రరీ అని అనుకోండి, ఒక నన్ను నేను ఎన్సైక్లోపీడియా అన్న తప్పు, కానీ కొంతమంది అలాగ అంటుంటారు. చాలామంది హీరోలు నన్ను అలా అంటూ ఉంటారు. సో అది నాకున్న ఇంట్రెస్ట్, నాకు పెద్ద నాలెడ్జ్ ఏం లేదు, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నాను. సో అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, నా ఉద్దేశం ఏంటి అంటే, ఇలాంటి ఐడియాతో ఇదివరకు సినిమాలు వచ్చాయి, ఆ సినిమాలు చూస్తే బుక్స్ చదివితే మనకి ఇంకేదైనా కొత్త థాట్స్ వస్తాయా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళు ఈ పాయింట్ని ఎలా చెప్పారు, మనం ఎలా చెప్పాలి, లేక మనం అనుకుంటున్న ఐడియా అందులో వస్తే అది అవాయిడ్ చేసి ఎలా చెప్పొచ్చు, ఇది నా ఉద్దేశం. కొంతమంది డైరెక్టర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, నాకు కరెక్ట్గా మనకు చాలా రిఫరెన్స్లు ఇస్తున్నాడు, చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాను. కొంతమంది హర్ట్ అయ్యేవాళ్ళు, ఏంటి ఈ కథని ఎంతవరకు ఎక్కడ ప్రపంచంలో ఎవడికి రాని ఐడియా, నేను మొట్టమొదటిసారి చెప్తుండే ఎప్పుడో 40s సినిమా వచ్చింది, 50లో వచ్చింది, 70లో వచ్చిందని చెప్తా, ఏమనుకుంటున్నాను నా గురించి అని హర్ట్ అయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇది నా డిస్కషన్లో జరిగే మ్యాటర్. సో ఇది రెగ్యులర్గా ఉంటుంది నాకు ఎప్పుడు. ప్రతి సినిమాకి మీరు నాకు ఒక ఐడియా చెప్పారు, నేను నాకు తెలిసిన ఒక 10-100 సినిమాల రిఫరెన్స్లు నేను ఇస్తాను. అదొక అలవాటు. అదే నాకు ఎప్పటికప్పుడు నేను చూస్తున్న సినిమాల వాటి వల్ల యాడ్ అవుతుంది. కొంత భగవంతుడు ప్రసాదించిన మెమరీ పవర్. ఇదంతా ఉంటూ ఉండగా ఏమైంది అంటే, నేను ఒకరోజు పుదియ పార్వే అని ఒక తమిళ సినిమా, శివాజీ గణేశన్ గారిది. ఆ సినిమాకి శివాజీ గణేశన్ బి సరోజ గారు చేశారు. శివలంక కృష్ణప్రసాద్ గారిని చాలా పెద్ద ప్రొడ్యూసర్, శ్రీదేవి మూవీస్, ఆదిత్య 369, మన వచ్చిన జెంట్మెన్, ఈ సినిమాలను తీసిన ప్రొడ్యూసర్, యశోద తీసిన ప్రొడ్యూసర్ ఆయన నాకు బాగా పరిచయం. ఒకరోజు మెదడు వెళ్తుంటే ఆయన కథ చెప్తున్నాడు, అబ్బా సినిమా అంటే అది అని చెప్తున్నాడు. సరే సినిమా నేను ఎక్కడో చూశాను అన్న, క్షణక్షణంలో శ్రీదేవిలాగా, వాళ్ళు ఎక్కడ నువ్వు అప్పుడు ఇంకా పుట్టుండో ఆ సినిమాకి అన్నాడు ఆయన. అంటే లేదు సార్ అంటే, ఆ సినిమా తెలుగులో నేను చూశాను. సో చూస్తే ఏంటని వెనక్కి వెళితే, ఈ తెలుగు సినిమాకి రెఫరెన్స్ ఒక హిందీ రీమేక్, ఆ హిందీకి ఇంకొక తమిళ సినిమా రీమేక్, ఈ పుదియ పార్వే సినిమాకు బెంగాలీ సినిమా ఒరిజినల్. అసలు ఈ బెంగాలీ సినిమా ఏంటి అంటే ఒక బ్రిటిష్ డ్రామా, ఆ బ్రిటిష్ డ్రామా ఏంటి వెనక్కి వెళ్తే ఇలా ఎన్నో ఒక సినిమాలు వచ్చాయి. ఓకే ఓకే. సో వచ్చిన తర్వాత ఫ్రాన్స్లో కూడా ఈ తమిళ పుదియ పార్వే స్క్రీన్ ప్లే బేస్ చేసుకుని డ్రామా ప్లే చేస్తున్నారు ఎవ్రీ వీకెండ్. అది సూపర్ సక్సెస్. ఓకే, వాళ్ళు ఒరిజినల్ బ్రిటిష్ డ్రామా వదిలేసి ఈ తమిళ సినిమా స్క్రీన్ ప్లే ప్రకారం చెప్తూ ఉన్నారు. అది ఒకసారి షాక్ గురి చేసింది. అంటే ఒక ఒరిజినల్ ఐడియా బ్రిటిష్ వాళ్ళు జరిగింది, దానికి ఒక రియల్ ఇన్సిడెంట్ కారణం అనమాట. అది బేస్ చేసుకుని బెంగాలీలో సినిమా తీస్తే, బెంగాలీ నుంచి తమిళంలో శివాజీ గణేశన్ గారు రీమేక్ చేస్తే, ఈ శివాజీ గణేశన్ గారి సినిమా స్క్రీన్ ప్లేనే ఫ్రెంచ్లో ఫాలో అయ్యారు. ఇది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ విషయం ఎవరికైనా చెప్దాం అనుకున్నాను. ఓకే. సో మీరు ఇలా కూర్చుని 10 మంది కూర్చొని మాట్లాడతాను, దానికి విషయం కాదు. సరే ఇది ఒక ఆర్టికల్ రాస్తే ఎలా ఉంటుందని నాకు ఇదివరకు కొన్ని డైలీస్లో నేను హాలీవుడ్ సినిమాలు వాటి గురించి ఆర్టికల్స్ రాస్తున్నాను. అలా వాళ్ళకి చెప్పాను, వాళ్ళు భయపడ్డారు, ఏంటిది ఆ సినిమా కాపీ ఈ సినిమా కాపీ అంటావు ఏంటనేసి. సరే అనేసి నేను వదిలేసాను. బట్ నా దగ్గర అదే ఐడియా ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత కోవిడ్ రావడానికి ముందు నా ఫ్రెండ్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారని, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్ పెడుతూ, ఎవరో వేరే పెడితే ఆయన అందులో వర్క్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాకు ఏదైనా ఫీచర్ చేయండి అన్నారు. నాకు అంతవరకు యూట్యూబ్లో చేసే ఆలోచన నాకేమీ లేదు. అంటే నేను ఇదివరకు సినిమాలు వర్క్ చేస్తే అప్పుడప్పుడు ఏదైనా మ్యాగజైన్స్కి ఆర్టికల్స్, స్టోరీస్ రాసేవాడిని. తర్వాత ఆ టైంలో ఏంటంటే, ఎవరో కొంతమంది యంగ్ ఫ్రెండ్స్ నా వాయిస్ వింటూ, మీ వాయిస్ చాలా బాగుంటుంది అది ఏదైనా మాట్లాడారు. ఓహో అని అనుకున్నా. అనుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీకు చాలా విషయాలు తెలుసు కానీ మాకు తెలుగు రాదు,
మీరు రాసినా మేము చదవలేం. మీరు ఏదైనా పాడ్కాస్ట్ లాంటి చేస్తే మా లాంటి వాళ్ళం వింటాం, మాకు తెలుస్తుందని. ఓకే. సో పాడ్కాస్ట్ అనే మాట నేను ఎందుకు కూడా అప్పుడే 2019లో ఎప్పుడు. ఓకే సార్. సో జే శెట్టి అనే చాలా పాపులర్ పాడ్కాస్టర్ ఉన్నాడు. సో అలా లైఫ్ గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్తే బాగుంటుంది అంటే నేను కొన్ని పాడ్కాస్ట్లు చేశాను. వాటి గురించి, సినిమాల గురించి, కొన్ని వేరే నేను తెలుసుకున్న విషయాల గురించి, అవన్నీ నెమ్మదిగా పాపులర్ అవుతూ ఉన్నాయి. సో ఆ పాపులర్ అవుతున్న దశలో అది చూసే హేమచంద్ర గారు నన్ను పిలిచారు. చెయ్యంటే నేను ఇలా చెప్పా, కాపీ మజిలీ కథలు అంటే కాశీ మజిలీ కథలు చాలా పాపులర్. కాపీ మజిలీ కథలు అనేది క్యాషీగా ఉంటుందని పెట్టా. కాపీ అనేది నా ఉద్దేశం కాదు అని చెప్పి ఈ పుది భారత్ గజనీ అనే సినిమా ఉంది. తమిళ సూర్య చేశారు, హిందీలో అమీర్ ఖాన్ చేశారు. దానికి ఒరిజినల్ అందరూ మెమెంటో అని క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమా. క్రిస్టోఫర్ నోలన్ బ్రదర్ రాసిన షార్ట్ స్టోరీతో క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమా తీశాడని అందరూ చెప్తారు. దాంట్లో మెమెంటో సినిమా నేను చూశాను 2003లోనో 2004లోనో DVD చూశాను. చూసి ఏంటంటే విపరీతంగా నచ్చింది. ఆ స్క్రీన్ ప్లే, ఆ ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది. అప్పుడు నేను డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేస్తున్నాను. ఓ రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే జగన్ గారు, రవితేజ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను మెమెంటో కథ చెప్పాను. సో వాళ్ళు చూసామన్నారు, దాని గురించి మాట్లాడుకున్నారు. ఇది అడాప్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఏదో మాట్లాడాను. కానీ ఎలా అడాప్ట్ చేస్తాం, స్క్రీన్ ప్లే చాలా టఫ్ కదా ఇదని ఏదో అన్నారు. అయిపోయిన తర్వాత దాని ఇన్స్పిరేషన్ నేను ఏం చేసి 143 సినిమాకి నేను కథా సహకారం అందించాను. అందులో MS నారాయణకి డాక్టర్ మల్లికార్జున గారి మధ్య ఒక ట్రాక్ ఉంటుంది. ఆయన డాక్టర్, తన పేషెంట్. నాకు మతిమరుపు మర్చిపోతుంటాను, వాళ్ళ ఫోటో తీసి ఫోటో వెనకాల రాసుకుంటుంటాడు. ఇది నేను మెమెంటో నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టిన ట్రాక్. తర్వాత అది తమిళంలో గజని వచ్చి నేను షాక్ అయ్యాను. నేనేంటి ఐడియా అని ఒక క్యామ్లెట్ ట్రాక్ వాడాను, వాళ్ళేమో ఫుల్ లెంగ్త్ సినిమా తీశారు, ఒక కల్ట్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ తీశారు, నేను ఎందుకు మిస్ అయ్యాను అని అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది 98లో. అప్పుడు వింటర్ స్లీపర్స్ అని ఒక జర్మనీ మూవీ వచ్చింది. ఓకే సార్. టామ్ ట్వైకర్ అని ఒక డైరెక్టర్, రన్ లోలా రన్, ప్రిన్స్ అండ్ మీ ఇలాంటి సినిమాలు తీసిన ఆయన డైరెక్ట్ చేసిన సినిమా వింటర్ స్లీపర్స్. ఓకే. ఆ సినిమా నేను చూసినప్పుడు ఏంటి అంటే అది క్రైమ్ అండ్ పనిష్మెంట్ ప్యాటర్న్. అందులో క్యారెక్టర్ ఉంటుంది, వాడికి మతిమరుపు. అతను ఫోటో తీసుకుంటాడు, కార్తీక్ ఫోటో తీసుకుని ఇది మన పోలరైడ్ కెమెరా తీసుకుని ఆ రూమ్లో అంటించుకుంటాడు డిస్ప్లే బోర్డు మీద. ఇతను కార్తీక్, ఇతను సో అండ్ సో, ఇతను ఫలానా, ఇది సో అండ్ సో. అతను ఏంటంటే ఇతను నా ఫ్రెండ్, ఇతను నా ఎనిమి, ఇంకోటి అనే గుర్తు కోసం రాసుకుంటూ ఉంటాడు. ఓకే. అది ఇన్స్పిరేషన్తోనే మెమెంటో సినిమా వచ్చింది. అతను ఫోటోలు తీసి రాసుకున్న ఐడియా అది. సో ఇది చాలా మందికి తెలియని విషయం. అదే సార్. అంటే క్రిస్టోఫర్ నోలన్ గజనీ సినిమా మీద కేసు ఏదో వేసాడని నేను విన్నాను, హిందీ గజనీ మీద. తన కథ కాపీ కొట్టేశారని. సో దాంతోపాటు అసలు మెమెంటోలో ఈ ఐడియా ఉంది కదా, ఈ ఐడియా కదా అతను అడాప్ట్ చేసింది అని నేను ఫీల్ అయ్యాను. ఈ విషయం చెప్పాలనుకున్నా చెప్పాను. దాంతోపాటు ఏంటంటే గజనీలో లవ్ ట్రాక్ ఉంటుంది సూర్యకాశిని మధ్య. వీడు మల్టీ మిలియన్ విషయం అమ్మాయికి తెలియదు. ఇది ఎప్పుడో ఒక 80sలో వచ్చిన తమిళ సినిమా. అది బేస్ చేసుకుని తెలుగులో మురళీకృష్ణరావు సినిమా వచ్చింది, నాగార్జున రజనీ యాక్ట్ చేస్తారు. అందులో సేమ్ ట్రాక్, అతను కోటేశ్వర విషయం అమ్మాయి రజనీకి తెలియదు. సో ఇలా నడుస్తూ ఉంటుంది. అసలు వీటన్నిటికీ ఒరిజినల్ ఏంటంటే తమిళ సినిమా కూడా ఒక బ్రిటిష్ మూవీ ఉంది. సో అది నేను దాని గురించి వెతుకుతూ ఉన్నప్పుడు తెలిసింది, ఆ సినిమా చూశాను. సో ఆ లవ్ ట్రాక్ మొత్తం బ్రిటిష్ తమిళ సినిమాలో పెట్టారు, తమిళ సినిమా అదేమో తెలుగు సినిమాలో పెట్టారు. ఆ తమిళ సినిమా చూసి మురుగుదాసు, మెమెంటో రెండు కలిపి కథ వేశారు. సో ఇవన్నీ నేను చెప్పాను. అలాగే నేను చాలా సినిమాలు చెప్పాను. దాదాపు నేను ఒక 100 సినిమాల గురించి కాఫీ మధ్యలో కథ ఎపిసోడ్స్ చేశాను. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మన తెలుగు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్కి బుర్ర లేదు, సొంత బుర్రలు ఉండవు. ఏదో ఆ సినిమా ఈ సినిమా చూసి వాళ్ళు మిక్సీలో 2 సినిమాలు వేసి కథలు రాస్తారో తీస్తారని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు కొంతమంది యంగ్ రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఒక కథ పుట్టడం అనేది చాలా కష్టమైన ఆలోచన. పుట్టిన ప్రతి కథ సినిమా అవుతుందో లేదో తెలియదు. ఇలాంటి డైలమాలు చాలామంది ఉంటారు. ఉన్నప్పుడు ఏం చేయాలి? బ్రెయిన్ స్ట్రామింగ్లో మనకు ప్రొఫెషనల్ సినిమా కోర్సులు ఏమి లేవు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఏమో ఆర్ట్ ఫిల్మ్స్ నేర్పిస్తారు, కమర్షియల్ సినిమా మేకింగ్ నేర్పించరు. అలా మిగిలిందంతా ఏంటి? సినిమాలు చూసి నేర్చుకోవాలి. సినిమా చూసి కంటెంట్ నేర్చుకోగలని ఈ కథను ఎలా చెప్పాలి, ఈ కథ చెప్పాలంటే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు మెమెంటో సినిమాకి ఆ బ్రిటిష్ సినిమా కలకపోతే ఇంత సూపర్ హిట్ అయ్యేది కాదు గజనీ. కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే. నేను అడాప్ట్ చేయలేకపోయాను అనుకున్నది ఏంటి, ఎందుకు అడాప్ట్ చేయలేకపోయాను? కన్ఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే, ఒక రివెంజ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ కలిసినట్టు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ లవ్ స్టోరీ ఐడియా అనేది స్ట్రైక్ అవడమే మురుగుదాస్ గారి టాలెంట్. దానికి ఇన్స్పిరేషన్ ఆ బ్రిటిష్ సినిమా. సో మనం కథను రాసేటప్పుడు ఒక ఒరిజినల్ ఐడియా తీసుకుంటే దానికి ఇంకెక్కడి నుంచి ఏ ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఎలా క్లబ్ చేయాలి, ఎలా బ్లెండ్ చేయాలి అనేది ఉపయోగపడుతుంది అనేసి నేను చేశాను. చేసిన కొద్దిగా ఏంటంటే చాలా మంది నుంచి చాలా అప్రిషియేషన్ వచ్చింది. పెద్ద పెద్ద రైటర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు,
ఆర్టిస్టులు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అవును కరెక్ట్గా చెప్పు, హర్ట్ అవ్వకుండా చెప్తున్నావు అని చాలామంది పొగిడారు. కానీ అట్ ది సేమ్ టైం కొంతమంది ఇప్పుడు నేను పేర్లు చెప్తాను. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఒకటి ఇలా రాశాను కాదు, ఫలానా సినిమా ఉంది, ఆ సినిమాలో కంటెంట్ ఈ సినిమాలో ఉంటుంది, దానికి ఇన్స్పైర్ అయ్యారు అనేసి. అంటే ఇప్పుడు నాకు క్షమించాలి, ఇప్పుడు జల్సా సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారిది, అందులో జస్ట్ ఒక షాట్ ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలీ గారు వాళ్ళు కూర్చున్నప్పుడు వీళ్ళకి మందు అయిపోతుంది, ఆలీ వాళ్ళ బ్యాచ్ కూర్చుని మందు ఆలీ విత్తేజారు ఒక ట్రయల్ తోస్తారు, దాని మీద పవన్ కళ్యాణ్ బాటిల్ పెట్టి మళ్ళీ ఇటు తోస్తారు. ఈ సీన్ అనేది లవ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అనే ఒక హాలీవుడ్ మూవీ. ఓకే. అందులో హీరో ఏంటో హోటల్లో స్టే చేసినప్పుడు ఆర్కెస్ట్రా ఉంటారు, వాళ్ళకి మందు బాటిల్ పోతే ట్రయల్ పంపిస్తారు, బాటిల్ పెడతారు. సో ఇది అందులోంచి ఇన్స్పైర్ అయింది. ఓకే. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం త్రివిక్రమ్ గారిని తక్కువ చేసినట్టు కాదు. అదే సార్, నేనేది ఏంటంటే అది ఎంచి ఆయన ఎలా ఇన్స్పైర్ అయ్యి, అంటే ఒక తేనెటీగా ఒక 100 పూల నుంచి ఆ తేనె సేకరించి తేనె తుట్టే పడుతుంది, అది ప్రపంచానికి కదా మాధుర్యం పంచి పెడుతుంది. అదే సార్, ఒక రైటర్ అనేవాడు అది ఒరిజినల్ ఉండదు, నాలోంచి కొత్త క్రియేషన్ ఏమి ఉండదు. నేను మాట్లాడే ప్రతి మాట, నేను క్రియేట్ చేసే ప్రతి క్యారెక్టర్, సీను, డైలాగు అన్నీ అంత మునుపు ఉన్నవే. అదే సార్, దాని నుంచి నేను ఇంకోటి రాస్తాను. నేను అవి చదవగలిగితేనే చూడగలిగితేనే రాస్తాను. నేను చెప్పేది యంగ్ జనరేషన్కి ఏంటంటే వీళ్ళని ఎక్కువ సినిమాలు చూడండి, ఎక్కువ బుక్స్ చదవండి, ఒక 2-3 ఐడియాలు కలిపితే ఎలా తయారవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఈ కథ చేశారు కదా, మీరు ఈ కథను ఎలా చేయగలరు, ఇలా చెయ్యండి అని చెప్పడం కోసం ఒక ఫ్యూచర్ జనరేషన్ ఉపయోగపడాలనుకుని నేను చేసిన ప్రయత్నం ఇది. ఓకే. దీనికి మీరు అన్నట్టు నేను తెలుగు కన్నడ 30-40 సినిమాల పైన రాశాను నేను. కొన్ని సక్సెస్లు ఉన్నాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. బట్ ఆడియన్స్ అంటే అప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా లేపడం వల్ల కావచ్చు, నేను పెద్ద పబ్లిసిటీ దూరంగా ఉండడం వల్ల కావచ్చు, నా గురించి పెద్ద జనాన్ని తెలియదు, ఇండస్ట్రీ వరకు తెలుసు. ఒక్కసారి కాఫీ మధ్యలో కథలు రాగానే మీరు నమ్మండి నమ్మపోండి, ఇప్పుడు జనరేషన్ యూత్ అందరికీ నేను బాగా రీచ్ అయ్యాను. అంటే నేను ఏదైనా సినిమా మల్టీప్లెక్స్కి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎవరో ముక్కు మొహం వ్యక్తులు నా దగ్గరకు వస్తారు, ఏమంటే కాఫీ మధ్యలో కథలు మీరు చూస్తుంటాం, లేక మీరు ఆపేశారేంటి, ఇలా అడిగి నాతో సెల్ఫీలు దిగి నా ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ నాకు చాలా ఆనందానికి గురి చేస్తుంటాయి. సో ఇండస్ట్రీలో ఏమైందంటే కొంతమంది హర్ట్ అయ్యారు, కొంతమంది పెద్ద డైరెక్టర్లు, రైటర్స్, ఇదేంటి అన్ని కాపీ అంటే. నేను రాసిన సినిమాలు, నేను పనిచేసిన సినిమాల గురించి కూడా చెప్పాను నేను ఈ సినిమా ఇందులోంచి ఇన్స్పైర్ అయ్యి ఎలా అడాప్ట్ చేసాం అనేది. దానికి కూడా హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే మమ్మల్ని ఇలాగ అంటాడా అనేసి. సో నేనేది ఏంటంటానంటే ఇండస్ట్రీ వాళ్ళకి కించపరచడం నా ఉద్దేశం కాదు, వాళ్ళందరూ కూడా నాకు చాలా గౌరవం రైటర్స్, డైరెక్టర్లు అంటే. బట్ ఒక కథ రాయడం కోసం మనం ఎలాంటి ముడి సరుకు తెచ్చుకోవాలి, దాన్ని ఎలా మలుచుకోవాలని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం తప్పితే ఎవరిని నేను హర్ట్ చేయడం కాదు. కొంతమంది హర్ట్ అయ్యారు కూడా, దానివల్ల నాకు కొన్ని అవకాశాలు కూడా పోయాయి. కొంతమంది నన్ను దూరంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆడొద్దు ఈ ప్రాజెక్టుకి, మనకి ఆడికి తెలివితేటలు ఎక్కువ ఇవే మనకి, ఆడివన్నీ బయట పెడుతున్నాడు అని వద్దు అన్న వాళ్ళు కూడా నాకు ఉన్నారు. ఈ విషయాలు నాకు చెప్పిన వాళ్ళు, డైరెక్ట్గా నా ఫేస్ మీద చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇండైరెక్ట్గా నీ పేరు చెప్తే డైరెక్టర్ వద్దంటున్నాడు, ప్రొడ్యూసర్ వద్దంటున్నాడు అని కూడా చెప్పారు. సో అవి కూడా జరిగాయి. ఓకే. అది సో అందుకని మీరు అప్పుడు ఆపేశారా సార్? అది నేను ఆపేయడానికి అది కారణం కాదు. యాక్చువల్గా కాఫీ మజిల్ కథను అనేది చేసింది కోవిడ్ టైంలో. ఓకే. కోవిడ్ 2 ఏళ్ల పాటు ప్రపంచంలో స్తబ్దంగా ఉన్నప్పుడు సినిమాల వర్క్లు ఏవి నేను ఒక స్క్రిప్ట్ చేస్తూ ఉన్నాను, కానీ యాక్టివిటీస్ ఎక్కువ, ఇండస్ట్రీ తాలూకు యాక్టివిటీస్. అంతకుముందు చేస్తున్న సినిమాలు ఆగిపోయి, కొత్త సినిమాలు స్టార్ట్ అవ్వట్లేదు. నాకు ఇది మంచి టైం పాస్ కింద ఉపయోగపడింది. ఓకే. సో నేను చెప్పడం, ఆడియన్స్కి ఎక్కువ డైరెక్ట్ కనెక్ట్ అయ్యే అవకాశం దొరకడం, ఇవన్నీ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను. తర్వాత ఏమైంది అంటే ఒక 2.5 ఏళ్ళ నుంచి నేను కన్నప్ప ప్రాజెక్ట్లో బిజీ అయిపోయాను. ఓకే సార్. నేను కన్నప్ప సినిమా 2022 నుంచి 23, 24, 25. ఓకే. సో ఈ 2.5 ఏళ్ల పాటు కన్నప్ప ప్రాజెక్టు, విష్ణు గారు వేరే ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయిపోయాను. అది సార్. సో నాకు తగిన టైం దొరకలా. అప్పుడప్పుడు 1-2 చేద్దామని ప్రయత్నించాను. మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు కాఫీ మజిల్ కలిసి చేయమని, బట్ వాటిని చెప్పే ప్రయత్నం చేస్తాను త్వరలో. ఓకే, షూర్ సార్.